అంటే మొదట్లో నువ్వు ఏ విధంగా అయితే ఒక దెయ్యాన్ని ఉంచుకొని వెళ్ళగొట్టావో, నీ హృదయం అనేది వాక్యం నిండకపోతే ఖచ్చితంగా మళ్ళీ వాడు ఎన్ని దెయ్యాలు తోలుకొని వస్తాడండి? 7 దెయ్యాలు తోలుకొని వస్తాడనమాట. అది మత్తయి సువార్తలో ఉంటది. 12:43 అనుకుంటున్నా. ఆ సందర్భం మీరు చదువుకోండి. మానవ దేహాలను కబ్జా చేయడమే దెయ్యం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆలోచించాలి. ఇప్పుడు మన మన భాషలో మన ఇక్కడ సర్కిల్‌లో మాట్లాడుకుంటే ఖాళీ ల్యాండ్, భూమి ఏవైతే ఖాళీ ప్లేసులుంటాయో ఖచ్చితంగా మనుషులు ఏ విధంగా అయితే కబ్జాలు చేస్తారో, మానవ దేహాలను కబ్జా చేయడమే దెయ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అనే సంగతి మర్చిపోవద్దండి. ఎందుకంటే ఖాళీ హృదయంలో వాడు చూశాడంటే ఖచ్చితంగా వాడు వాడుకుంటాడు, వచ్చేస్తాడనమాట. ఈ మానవ దేహాలను వాడు ఏ విధంగా వాడుకుంటున్నాడంటే మనకి కనిపించడం లేదు గానీ కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. వీడు ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తాడని. విద్యుత్ శక్తి మనకు తెలుసు. కరెంటు ఒక్క విషయంలో మనం ఆలోచిస్తే ఒకటే కనబడుతుంది. చాలా రకాలు ఆలోచించాలి. విద్యుత్ శక్తి గురించి ఆలోచిస్తే అండి, ఆ శక్తి మనకు కనిపించదు గానీ దాని శక్తి తెలుసుకోవాలంటే లైట్‌లో చూడాలి. లైట్ చూస్తేనే మనకు కనపడుతుంది పవర్. ఫ్యాన్‌లో కావచ్చు, టీవీలో కావచ్చు. టీవీలో చూస్తే బొమ్మ కనబడుతుంది. టేపర్ రికార్డ్ మనకు తెలుసు. వాయిస్ వినబడుతుంది, మాటలు. శక్తి ఒక్కటే అయినప్పటికీ రూపాలు ఎన్ని కనబడుతున్నాయని చాలా కనబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? టీవీలో కావచ్చు పవర్ ఉంటుంది, ఫ్యాన్లో కావచ్చు పవర్ ఉంటుంది, బల్బులో కావచ్చు పవర్ ఉంటుంది, టేప్ రికార్డ్ దాంట్లో కావచ్చు మాటలు వినబడతాయి. కానీ ఒక్కటే శక్తి అయినప్పటికీ రూపాలు చాలా కనపడుతున్నాయి. అలాంటప్పుడు అలాగే దెయ్యం కూడా అండి, శక్తి దెయ్యానికి కూడా రూపాలు అనేకము ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దండి. విద్యుత్ శక్తి రూపాన్ని వస్తువులో చూడగలం కానీ దెయ్యం యొక్క రూపాన్ని మాత్రం ఎలా చూడగలమంటే వ్యక్తుల్లో చూడగలం. నిజమే కదండి? వ్యక్తుల్లో చూస్తాం. వాడి ప్రాణం ఆయుష్ క్రైస్తవుల చేతుల్లో ఉందని తెలుసుకోవాల్సిన సంగతి మర్చిపోద్దండి. దయ్యము క్రైస్తవులందరినీ ముక్కలుగా చేసి నీదొక సంఘం, నాదొక సంఘం అంటూ డిమోనేషన్లు పెట్టాడండి. తీసుకొని వచ్చాడు. సంఘాలను విడగొట్టి క్రైస్తవుల ఐక్యత లేకుండా చేసి ఒక బైబిల్నే పట్టుకున్న క్రైస్తవులే నేటికండి ఒకే బైబిల్ని ఎరిగిన వారే నీదొక సంఘం, నాదొక సంఘం అని ఎన్నో సంఘాలుగా విడిచేశాడండి. ముక్కలుగా చేశాడండి. చేసి క్రైస్తవులందరినీ తనతో పాతాళము పట్టుకుపోవాలని వాడు ఆలోచనలో ఉన్నాడు. మన యుద్ధకు దిగి వచ్చాడు వాడు, ఇంకొక మాటలో చెప్పాలంటే. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఏకమైతే ఎప్పుడు వాడు దయ్యం అంతు చూసేదప్పుడు. మీకు అర్థముందా? ఇలాంటి సంఘాలు ఎవరైతే వేరువేరుగా పెట్టుకున్నారో, నాదొక సంఘం నీదొక సంఘం అని ఇలా పెట్టుకున్నారో, వాడు ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులంతా ఒక్కటైపోయి దయ్యం అంతు చూసేదెప్పుడు చెప్పండి? యేసును రప్పించేది ఎప్పుడు చెప్పండి? అందుకే ముందుగా ఈ విషయాన్ని ఎరిగిన దేవుడు ఈ విషయాలు ఎన్నో తెలియపరిచాడు. కాబట్టి వాడు ఆయుష్ ఉండగానే నీతోటి, నాతోటి, ప్రతి ఒక్కరితోటి అనేవాడు ఆయుష్ని పెంచుకుంటున్నాడు. కానీ మరి మనం ఆయుష్ తగ్గాలంటే ఏం చేయాలండి? సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. మన దగ్గరకు వచ్చి నిజంగా అపవాది లెక్క పూర్తి చేసుకుంటుంది కానీ ఎవరిని ఇంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అనమాట. యేసుక్రీస్తు వారు జతలో ఉంటూ ఇస్కరియోతుని ఎలా మింగేసిందండి? వాడు దిగి వచ్చాడు. ఇస్కరియోతుని ఎలా మింగేసిందంటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకి సాతాను ఉరి వేసిందన్న సంగతి మర్చిపోద్దండి. ఆనాడు ఎవరికి వేసింది ఉరి? ఇస్కరియోతు గారికి వేసింది. ఒకసారి తిమోతి పత్రిక తీయండి. 1 తిమోతి 3:7 అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండవాలని ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉరి అపవాది ఇస్కరియోతుని వేసిందా లేదండి?